సో వెల్కమ్ టు ద సెకండ్ లెక్చర్ ఆఫ్ ఫ్లూయిడ్ మెకానిక్స్, దట్ ఈస్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. సో మీరు చూస్తున్నారు స్కూల్ ఆఫ్ మెకానికల్ ఛానల్. లేట్ చేయకుండా వెంటనే స్టార్ట్ చేసేద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం వెయిట్ డెన్సిటీ వరకు చెప్పుకున్నాం. సో నెక్స్ట్ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసరికి స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ వాల్యూమ్ స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటి? సి ఇట్ ఈస్ ద రేషియో between volume and mass. స్పెసిఫిక్ వాల్యూమ్ని స్మాల్ వీతో డినోట్ చేస్తారు. స్మాల్ వి ఈజ్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్ పర్ మాస్. వాల్యూమ్ డివైడెడ్ బై మాస్. సో యూనిట్స్ ఏమవుతాయి? యూనిట్స్ ఏంటి? వాల్యూమ్ యూనిట్స్ మీటర్ క్యూబ్, మాస్ యూనిట్స్ కేజీ. సో ఎంకేఎస్ యూనిట్స్ ఏంటి? మీటర్ క్యూబ్ పర్ కేజీ. అసలు స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటి? సో ఇప్పుడు స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర రెండు సబ్స్టెన్సెస్ ఉన్నాయి. స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర రెండు సబ్స్టెన్సెస్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ వన్ ఈజ్ కాటన్, సెకండ్ వన్ ఈజ్ ఐరన్. ఒక దాని పేరు ఏంటి? కాటన్. రెండో దాని పేరు ఐరన్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేయింగ్ మిషన్ మీద ఇది ఒక వేయింగ్ మిషన్. కాటన్ తూచారనుకోండి, ఇది 1 kg. అదే ఒకవేళ వేయింగ్ మిషన్ మీద ఇప్పుడు ఏం తూచారు మీరు? ఐరన్. ఇది కూడా ఎంత? 1 kg. సో స్పెసిఫిక్ వాల్యూమ్ ఏం చెప్తుందంటే, సేమ్ వెయిట్ ఉండే ఇదేంటిది? దిస్ ఇస్ కాటన్, దిస్ ఇస్ ఐరన్. సో స్పెసిఫిక్ వాల్యూమ్ ఏం చెప్తుందంటే, సేమ్ బరువు ఉండే రెండు సబ్స్టెన్సెస్ యొక్క స్పేస్ ఆక్యుపేషన్ గురించి స్పెసిఫిక్ వాల్యూమ్ చెప్తుంది. సో డెన్సిటీ ఏం చెప్తుంది? రెండు సేమ్ స్పేస్ ఆక్యుపై చేసే సబ్స్టెన్సెస్ యొక్క వెయిట్ గురించి చెప్తుంది. దానికి రెసిప్రోకల్ అనమాట స్పెసిఫిక్ వాల్యూమ్ అంటే. స్పెసిఫిక్ వాల్యూమ్ ఏం చెప్తుంది? రెండు సేమ్ మాసెస్ యొక్క స్పేస్ ఆక్యుపేషన్ గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ కేజీఏ, ఐరన్ కేజీఏ. కాకపోతే ఐరన్ ఏంటి? చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. కాటన్ ఏం చేస్తుంది? చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది సేమ్ వెయిట్లో, సేమ్ మాస్తో. సో డెన్సిటీ యొక్క రెసిప్రోకలే వాల్యూమ్, స్పెసిఫిక్ వాల్యూమ్. స్పెసిఫిక్ వాల్యూమ్ ఇట్ ఈస్ ద రెసిప్రోకల్ ఆఫ్ డెన్సిటీ అని ఎలా చెప్తాం మనం? ఎలా చెప్తామంటే 1/, డెన్సిటీ అంటే మాస్ పర్ వాల్యూమ్. ఈ 1/, మాస్ పర్ వాల్యూమ్ రెసిప్రోకల్ చేస్తే ఏమవుతుంది? వాల్యూమ్ పర్ మాస్. అంటే వాల్యూమ్ పర్ మాస్ని ఏమంటాం మనం? స్పెసిఫిక్ వాల్యూమ్ అంటాం. సో స్పెసిఫిక్ వాల్యూమ్ అయిపోయింది. నెక్స్ట్ స్పెసిఫిక్ గ్రావిటీ, ఫోర్త్ వన్. స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ అంటే, స్పెసిఫిక్ గ్రావిటీని స్మాల్ ఎస్తో డినోట్ చేస్తారు. ఇట్ ఈస్ ద రేషియో ఆఫ్
density of a liquid to the density of standard liquid. Or లేదా స్పెసిఫిక్ గ్రావిటీని మనం ఏమని రాసుకోవచ్చు, it is the ratio of weight density of a liquid. లిక్విడ్ బదులు మీరు ఫ్లూయిడ్ అని రాసుకోండి. weight density of a fluid to the weight density of standard fluid. సో అంటే ఏంటంటే, సో మీరు ఫార్ములా రాసినప్పుడు ఏమని రాసుకోవచ్చు, weight density of fluid is equals to density of fluid divided by density of standard fluid. ఆర్ లేదా మీరు ఏమని రాసుకోవచ్చు, స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ fluid is equals to weight density of fluid divided by weight density of standard fluid. సో మనం ఏమంటున్నాం, ఫ్లూయిడ్ 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 అంటున్నాం. సో ఫ్లూయిడ్ ఎన్ని టైప్స్, ఫ్లూయిడ్ ఎన్ని టైప్స్, ఫ్లూయిడ్ ఈస్ 2 types, liquids, gases. లిక్విడ్స్లో స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏంటి, వాటర్. గ్యాసెస్లో స్టాండర్డ్ ఫ్లూయిడ్ అని రాసేసుకోండి. గ్యాసెస్లో స్టాండర్డ్ ఫ్లూయిడ్ ఏంటి, ఎయిర్. సో ఇది స్పెసిఫిక్, సో ఇదేంటి స్పెసిఫిక్ గ్రావిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ ఫర్ ఎగ్జాంపుల్ నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. నాకు డెన్సిటీ ఆఫ్, ఒక క్వశ్చన్ ఉంది, డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఇచ్చాడు 13.6 into 10³ నెక్స్ట్ 13.6 into, లేదా నేను స్పెసిఫిక్ వాల్యూస్ వస్తున్నాను 13580 kg/m³. మెర్క్యూరీ ఏంటి, అదొక లిక్విడ్. సో దీనికి స్పెసిఫిక్ గ్రావిటీ కావాలి నాకు. S(Hg) ఎంత అని అడిగితే ఏం చేస్తాం, S(Hg) ఈజ్ ఈక్వల్స్ టు, సో మనకి ఫ్లూయిడ్ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ కావాలంటే ఏం చేయాలి, ఆ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ స్టాండర్డ్ ఫ్లూయిడ్ అయ్యాలి. ఇప్పుడు మనకి మెర్క్యూరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ కావాలి. మెర్క్యూరీ యొక్క స్పెసిఫిక్ గ్రావిటీ కావాలంటే ఏం చేయాలి మనం, మెర్క్యూరీ యొక్క డెన్సిటీ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్
స్టాండర్డ్ ఫ్లూయిడ్. మెర్క్యూరీ స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఎంత ఇచ్చాడు? 13580. డెన్సిటీ ఆఫ్ మెర్క్యూరీ ఏంటి? లిక్విడ్. సో లిక్విడ్ యొక్క స్టాండర్డ్ ఫ్లూయిడ్ డెన్సిటీ ఎంత? స్టాండర్డ్ లిక్విడ్ డెన్సిటీ ఎంత? వాటర్ యొక్క డెన్సిటీ 1000. సో ఎంత వస్తుంది? ఈ జీరో క్యాన్సిల్ అయిపోయి 13.58. దీని యూనిట్స్ ఏంటి? దీని యూనిట్స్ kg/m³. దీని యూనిట్స్ ఏంటి? దీని యూనిట్స్ కూడా kg/m³. kg/m³, kg/m³, రెండు క్యాన్సిల్ అయిపోయి నో యూనిట్స్. సో specific gravity is a dimensionless term. దేనికైతే యూనిట్స్ ఉండవో దాన్ని ఏమంటాం మనం? డైమెన్షనల్లెస్ టర్మ్ అంటాం. డైమెన్షన్లెస్ టర్మ్. నెక్స్ట్ మీకు ఇంకొక పదం వినిపిస్తూ ఉంటుంది. ఏంటది? రిలేటివ్ డెన్సిటీ. రిలేటివ్ డెన్సిటీ అంటే సేమ్ స్పెసిఫిక్ గ్రావిటీ లాగే. స్పెసిఫిక్ గ్రావిటీలో మీరు ఏం చేస్తారు? మీకు దేనిది అయితే స్పెసిఫిక్ గ్రావిటీ కావాలో ఆ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ డివైడెడ్ బై స్టాండర్డ్ ఫ్లూయిడ్ యొక్క డెన్సిటీ వేస్తారు. అది స్పెసిఫిక్ గ్రావిటీలో. రిలేటివ్ డెన్సిటీలో ఏం చేస్తారంటే మీకు ఏం కావాలి? రిలేటివ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ టు డెన్సిటీ ఆఫ్ fluid A divided by density of fluid B. సో మీకు రిలేటివ్ డెన్సిటీ కావాలంటే రిలేటివ్ డెన్సిటీ అంటే సేమ్ స్పెసిఫిక్ గ్రావిటీ లాగే. కాకపోతే స్పెసిఫిక్ గ్రావిటీలో డివిజన్లో ఎప్పుడు మీరు ఏం వేస్తారు? దేంతో కంపేర్ చేస్తారు? ఓన్లీ స్టాండర్డ్ లిక్విడ్తో కంపేర్ చేస్తారు. అదే రిలేటివ్ డెన్సిటీకి వచ్చేసరికి రెండు డిఫరెంట్ ఫ్లూయిడ్స్ని కంపేర్ చేస్తారు. పైన ఒకటి, కిందన ఒకదాన్ని. సో ఇది రిలేటివ్ డెన్సిటీ. నెక్స్ట్ వన్ కోహెషన్. ఎన్ని 4 కదా. సో ఇప్పుడు 5th కోహెషన్ అండ్ అదెషన్. కోహెషన్ అండ్ అదెషన్. కోహెషన్, అదెషన్ అనేవి అట్రాక్షన్ ఫోర్సెస్ అంటే రెండు సేమ్ మాలిక్యూల్స్ మధ్యన నా దగ్గర 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఒక మాలిక్యూల్ పేరు M, ఇంకో మాలిక్యూల్ పేరు కూడా MA. సో ఈ రెండింటి మధ్య నుండి అట్రాక్షన్ ఫోర్స్ని ఏమంటాం మనం? కోహెషన్ అంటాం. అదే అదెషన్ అయితే నా దగ్గర సేమ్ మళ్ళీ 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. ఒక మాలిక్యూల్ పేరు M, ఇంకో మాలిక్యూల్ F. ఈ రెండింటి మధ్య నుండి అట్రాక్షన్ ఫోర్స్ని ఏమంటాం మనం? అదెషన్ అంటాం. సో మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రెండు సేమ్ మాలిక్యూల్స్ అయి ఉండాలి. దిస్ ఈస్ F, దిస్ ఈస్ ఆల్సో F. ఇదొక F అనే మాలిక్యూల్, ఇదొక F అనే మాలిక్యూల్. ఈ రెండింటి మధ్య నుండి అట్రాక్షన్ ఫోర్స్ ఏంటి?
కోహెషన్. ఇదొక M మాలిక్యూల్, ఇదొక M మాలిక్యూల్. ఈ రెండిటి మధ్య నుండి అట్రాక్షన్ ఏంటి? కోహెషన్. ఎందుకంటే రెండిటి మధ్యన 2 మాలిక్యూల్స్ సేమ్ మాలిక్యూల్స్ కాబట్టి. సో మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 2 ఫీమేల్స్కి మధ్య నుండి అట్రాక్షన్ కోహెషన్, 2 మేల్స్కి మధ్య నుండి అట్రాక్షన్ కోహెషన్. సో బేసిక్గా ఫ్రెండ్షిప్ అనేది కోహెషన్ అనమాట. దిస్ ఇస్ అ మేల్, దిస్ ఇస్ అ ఫీమేల్. మేల్కి ఫీమేల్కి మధ్యన ఏముంటుందో నేను చెప్పక్కర్లేదు అనుకుంటా. కైండ్ ఆఫ్ లవ్. సో ఈ లవ్ అనే టాపిక్ ఏంటి? అథెషన్ అనమాట. అంటే ఒక మేల్కి ఒక ఫీమేల్కి మధ్య నుండి అట్రాక్షన్ ఏమంటున్నాం మనం? అథెషన్ అంటున్నాం. సో గుర్తుపెట్టుకోవాలనేసి అలా అన్నాను. ఇష్టం. తర్వాత నెక్స్ట్ 6th one, విస్కోసిటీ, మెయిన్ టాపిక్. సో విస్కోసిటీ అంటే సో ఇప్పుడు ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ అ ఫ్లూయిడ్. డెఫినేషన్ రాసేస్తాను. ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ అ fluid by which it offers resistance to the resistance to shear force. సో ఈ డెఫినేషన్ కొంచెం అర్థం చేసుకోవడం కోసం నేను ఒక డయాగ్రామ్ గీస్తున్నాను, కొంచెం చూడండి. సో ఇప్పుడు నేను గీస్తున్నది ఏంటిది? గ్రౌండ్ మీద ఏముంది? కొంచెం ఫ్లూయిడ్ ఉంది. ఆ ఫ్లూయిడ్ ఎలా కనిపిస్తుంది మీకు? లేయర్ బై లేయర్ కనిపిస్తుంది. సో టాప్ లేయర్లో ఏముంది? ఏదో ఒక ప్లేట్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది. సో ఇప్పుడు నేను ఈ ప్లేట్ని కనుక ఈ డైరెక్షన్లో ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి. ఇఫ్ దిస్ ఇస్ ద ఫోర్స్ ఐ అప్లైడ్ ఆన్ ది ప్లేట్, ఏమవుతుంది? ప్లేట్ u అనే వెలాసిటీతో మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మూవ్ అయిన వెంటనే ఏమవుతుంది? ఈ ప్లేట్కి అంటుకొని ఉండే మాలిక్యూల్ కూడా దీంతో పాటు మూవ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ మాలిక్యూల్ కూడా దీంతో పాటు కదులుతుంది. ఇది ఎంతైతే వెలాసిటీతో కదులుతుందో అది కూడా అంతే వెలాసిటీతో కదులుతుంది. దీని కింద నుండే లేయర్ ఏమవుతుంది? వాటర్కి కొహెజన్ ఉంటుంది. వాటర్కి కొహెజన్ అనే ప్రాపర్టీ ఉంటుంది. అంటే ఏంటి? ఒక వాటర్ మాలిక్యూల్కి ఇంకో వాటర్ మాలిక్యూల్కి అట్రాక్షన్ ఫోర్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఇదొక వాటర్ మాలిక్యూల్, కొంచెం డార్క్ కలర్ ఏదైనా యూస్ చేద్దాం. ఇదొక వాటర్ మాలిక్యూల్. సో ఇదొక వాటర్ మాలిక్యూల్. ఈ వాటర్ మాలిక్యూల్ ఏంటి? ప్లేట్కి అంటుకొని ఉండడం వల్ల u అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. బాగానే ఉంది. దీని కింద నుండి ఈ మాలిక్యూల్కి దీనికి మధ్య ఏముంది? కొహెజన్ ఉంది. సో కొహెజన్ వల్ల ఏం చేస్తుంది? ఈ వాటర్ మాలిక్యూల్ వెళ్తూ ఈ కింద దాన్ని పట్టుకొని వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఇది కూడా దీని వెనకతలు వెళ్తుంది. సో దీని కింద నుండే మాలిక్యూల్ ఏమవుతుంది? ఇది వాటర్ మాలిక్యూల్, ఇది వాటర్ మాలిక్యూల్ కదా. దీనికి మధ్యన కూడా కొహెజన్ ఫోర్స్ ఉంటుంది. ఇది కూడా దీన్ని లాక్కొని వెళ్ళడానికి ట్రై చేస్తుంది. సో ఇట్లాగా ఏమవుతుంది? ప్రతి దగ్గర మీకు రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఫస్ట్ ఇది వెళ్ళాలని ట్రై చేస్తుంది. ఇది అట్రాక్షన్ ఫోర్స్ ఉంది కదా, ఇది వెళ్ళిపోతున్న వెంటనే దీన్ని పట్టుకొని వెళ్ళాలంటే ఇదంతా కొంత రెసిస్టెన్స్ని ఆఫర్ చేయాలి, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెళ్తున్నారండి, కార్ మీద వెళ్తున్నారండి. ఇదేం కార్లకు లేదు.
ఒక్క నిమిషం. సో ఇదేంటిది, కొంచెం కార్ లాగా ఉంది, కార్ ఇది. సో ఇది కారు, మీరు రోడ్డు మీద వెళ్తున్నారు. ఇది కారు, మీరు రోడ్ మీద ఈ డైరెక్షన్లో వెళ్తున్నారు ఫాస్ట్గా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ ఉంది. ఇక్కడ ఒక చిన్న ప్లాస్టిక్ బాక్స్ ఉంది. ఇప్పుడు కారు ఉంది, కారులో మనిషి ఉన్నాడు, మనిషి చేతిలో తాడు ఉంది, తాడు చివరన కొక్కెం ఉంది, ఆ కొక్కెం ఆ బాక్స్ అంటుకొని ఉంది. ఎప్పుడైతే అది డిస్టెన్స్ ట్రావెల్ అవుతుందో కారు, ఈ సడన్గా దీన్ని లాగడానికి ట్రై చేస్తుంది, అంతే కదా. సో లాగడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, ఈ బాక్స్ కొంత రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తుంది అనమాట. సేమ్ కొంచెం ఇలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది, ఒక ఫ్లూయిడ్ మాలిక్యూల్ ఉంది, సడన్గా దానికి ఒక ఫోర్స్ వచ్చింది. సో దాంతో ఏం చేస్తుంది, అది మూవ్ అవ్వడానికి ట్రై చేస్తుంది. మూవ్ అవ్వడానికి ట్రై చేసినప్పుడు దాంతోపాటు ఏం లింక్ అయ్యి ఉంది, కింద ఇంకో మాలిక్యూల్, దాని చుట్టుపక్కల ఉండే మాలిక్యూల్స్ అన్ని దాంతో లింక్ అయ్యి ఉన్నాయి. ఎప్పుడైతే అది కదలడానికి ట్రై చేస్తుందో దాని కింద నుండే మాలిక్యూల్స్ని కూడా అది లింక్ అయ్యి ఉంటుంది, కాబట్టి దాన్ని కూడా అది లాగడానికి ట్రై చేస్తుంది. ఈ లాగే క్రమంలో ఏమవుతుందంటే కొంత రియాక్షన్ క్రియేట్ అవుతుంది, రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇది ఇటు సైడ్ కదా కదులుతుంది, సో కింద నుండే మాలిక్యూల్ ఇటువైపు రియాక్షన్ ఇస్తుంది, ఇటువైపు కొంచెం రెసిస్టెన్స్ ఇస్తుంది. ఈ ప్రాపర్టీనే విస్కాసిటీ అంటాం. సో ఏమవుతుంది, నేను ఒక స్పెషల్ సో నేను ఇక్కడ జరిగేదాన్ని ఏం చేస్తున్నాను, కొంచెం బయటికి తీస్తున్నాను ఒక నిమిషం. సో ఇదొక టాప్ మాలిక్యూల్, ఇది ఏమవుతుంది, యు అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది, ఎందుకంటే ఇది పైనుండే ప్లేట్కి అంటుకొని ఉంది, పైన ప్లేట్ యు అనే వెలాసిటీతో కదులుతుంది. దీని కింద నుండి ఇంకో మాలిక్యూల్ ఉంది, ఈ మాలిక్యూల్ ఏం చేస్తుంది, స్టేషనరీగా ఉంది. ఎప్పుడైతే ఇది సడన్గా కదిలిందో ఇది కింద నుండే మాలిక్యూల్ని కూడా లాగుతుంది. లాగినప్పుడు ఏమవుతుంది, మాలిక్యూల్ ఆఫ్ కోర్స్ ఇలాగే కదులుతుంది, బట్ ఏమవుతుంది, రెసిస్టెన్స్ వస్తుంది మాలిక్యూల్ వల్ల. పైదాని మీద ఎంత రియాక్షన్ వస్తుంది, ఎంత రెసిస్టెన్స్ వస్తుంది, ఈ డైరెక్షన్లో రెసిస్టెన్స్ వస్తుంది. సో దీన్ని ఏమంటున్నాం మనం, దీన్ని ఏమంటారు, విస్కాసిటీ అంటారు. విస్కాసిటీ దేని వల్ల వస్తుంది, కొహెజన్ వల్ల వస్తుంది. విస్కాసిటీ ఉండడానికి మెయిన్ కారణం ఏంటి, కొహెజన్ అండ్ మాలిక్యులర్ మొమెంటం ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెక్షన్ చూసుకున్నట్టయితే ఇది టాప్ లేయర్, దీని కింద నుండే లేయర్ ఇది, దాని కింద నుండే లేయర్ ఇది. ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది, ఈ మాలిక్యూల్ దీన్ని కాదు, ఈ మాలిక్యూల్ ఏమవుతుంది, ఈ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. ఇప్పుడు సడన్గా ఇది దీని మొమెంటంని ఎక్స్చేంజ్ చేసింది. నెక్స్ట్ ఈ మాలిక్యూల్ ఏం చేస్తుంది, దీని పక్కన ఉండే మాలిక్యూల్తో ఎక్స్చేంజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ పైన ఉండే మాలిక్యూల్స్ అన్నీ హై వెలాసిటీ ఉండే మాలిక్యూల్స్, అంతే కదా. టాప్ మోస్ట్ లేయర్ దగ్గర ఉండేవన్నీ కొంచెం ఎక్కువ స్పీడ్తో కదులుతూ ఉంటాయి, అది హై వెలాసిటీ ఉండే రీజియన్. దాని కిందనేముంది, లో వెలాసిటీ ఉండే రీజియన్. ఎప్పుడైతే ఈ హై వెలాసిటీ ఉండే రీజియన్కి లో వెలాసిటీ ఉండే రీజియన్కి మధ్యన మోషన్ ట్రాన్స్మిట్ అవుతుందో మొమెంటం అనేది ఎక్స్చేంజ్ అవుతుంది అనమాట. సో ఈ మొమెంటం ఎక్స్చేంజ్ వల్ల కూడా ఏమవుతుంది, విస్కాసిటీ జనరేట్ అవుతుంది, విస్కాసిటీ వస్తుంది. నెక్స్ట్ వన్, న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. నెక్స్ట్ ఏంటి, న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ. అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ,
shear stress is directly proportional to velocity gradient. ఏంటిది? According to Newton's law of viscosity, shear stress is directly proportional to velocity gradient. అంటే tau shear stress అంటే ఏంటి? Tau is directly proportional to velocity gradient. అంటే గ్రేడియంట్ అనే పదానికి అర్థం ఏంటంటే, ఎప్పుడైతే మీరు దేన్నైతే డివిజన్ డిస్టెన్స్తో చేస్తారో మీరు దాన్ని గ్రేడియంట్ అంటారు. ఇక్కడ వెలాసిటీ గ్రేడియంట్ అంటే సమ్ వెలాసిటీ డివైడెడ్ బై సమ్ డిస్టెన్స్. ఈ సమ్ వెలాసిటీ సమ్ డిస్టెన్స్ ఏంటో చూద్దాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఫ్లూయిడ్ లేయర్ ఉంది. ఈ ఫ్లూయిడ్ లేయర్ మీద ఏముంది? ఒక ప్లేట్ ఉంది. ఏంటిది? ప్లేట్ మూవ్ అవుతుంది. ప్లేట్ మీద ఏం చేశాను నేను? ఒక లోడ్ అప్లై చేశాను, ఫోర్స్ అప్లై చేశాను, ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేశాను. ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేయడం వల్ల అది యూ అనే వెలాసిటీతో మూవ్ అవుతుంది. సో టాప్ మోస్ట్ ఫ్లూయిడ్ లేయర్ కూడా దీనికి అంటుకొని ఉంటుంది కాబట్టి యూ అనే వెలాసిటీతోనే కదులుతుంది. బాటమ్ మోస్ట్ ఫ్లూయిడ్ పార్టికల్స్ ఏమవుతాయి? ఫ్లూయిడ్ పార్టికల్స్ కదలవు, ఎందుకంటే అక్కడ కూడా వాటి గ్రౌండ్ అంటుకొని ఉంటాయి కాబట్టి ఇవి కదలవు. సో దీని వెలాసిటీ యూ, దీని వెలాసిటీ 0. దీని వెలాసిటీ యూ, కింద నుండే దాని వెలాసిటీ 0. సో ఈ థిక్నెస్ ఆఫ్ ఫిల్మ్ ఉంది చూడండి, ఈ ఫ్లూయిడ్ లేయర్ యొక్క థిక్నెస్ ఉంది చూడండి, అది y. ఆ థిక్నెస్ ఏమంటాం? y. సో ఈ ప్లేట్ యొక్క వెలాసిటీ డివైడెడ్ బై డిస్టెన్స్ ఏమంటున్నాం మనం? వెలాసిటీ గ్రేడియంట్ అంటాం. ఏమంటాం? వెలాసిటీ గ్రేడియంట్. సో కాన్స్టెంట్ని రిమూవ్ చేయడం కోసం ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేయడం కోసం నేను ఏం చేస్తున్నాను? కాన్స్టెంట్ పెడుతున్నాను. టౌ ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఇంటూ డియూ బై dy. So where tau is shear stress, du is velocity component, dy is the thickness of film. ఫిల్మ్ అంటే సినిమా కాదు, ఫిల్మ్ అంటే ఫ్లూయిడ్ లేయర్ యొక్క పార్ట్ని ఏమంటున్నాం మనం? ఫిల్మ్ అంటున్నాం. మ్యూ అంటే దీన్ని, మ్యూని అబ్సల్యూట్ విస్కోసిటీ అంటారు. ఆర్ డైనమిక్ విస్కోసిటీ అంటారు. ఆర్ కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ అంటారు. కోఎఫిషియంట్ ఆఫ్ విస్కోసిటీ ఆర్ సింపుల్గా విస్కోసిటీ అంటారు. ఈ du బై dy అనే టర్మ్ ఉంది చూడండి, దీన్ని ఏమంటున్నాం మనం? వెలాసిటీ గ్రేడియంట్. దీన్ని ఏమంటున్నాం మనం? రేట్ ఆఫ్
వెలాసిటీ గ్రేడియంట్ని ఏమంటారు? రేట్ ఆఫ్ డిఫార్మేషన్, ఆర్ దీన్నే ఏమంటారు? రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్. సో వెలాసిటీ గ్రేడియంట్నే రేట్ ఆఫ్ డిఫార్మేషన్ లేదా రేట్ ఆఫ్ షియర్ స్ట్రెయిన్ అనేసి ఎందుకంటారు? మీరు ఇంజనీరింగ్లో చదువుతారు, డిప్లొమా వాళ్ళకే అవసరం లేదు. సో ఇప్పటికే 30 మినిట్స్ దగ్గర అయిపోయినట్టుంది ఫ్రెండ్స్. సో ఈ లెక్చర్ని ఇక్కడితో స్టాప్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయినట్టయితే మీకు వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.